ఆమె ఎలా ఉంది చెప్పండి? వంగిపోయి ఉన్నది. అంటే నడుము వంగిపోయింది. అంటే నడుము వంగిపోయిందంటే 18 సంవత్సరాల నుంచి ఆమె మందిరానికి వస్తున్నది. తన రోగాన్ని బాగుండి దేవుని వాక్యము చేత బలపడి దేవుని కొరకు నిలబడాలనే ఉద్దేశముతో ఆ స్త్రీ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది మందిరానికి వస్తుంటారు ఏదో రోగాన్ని బాగు చేసుకోవడానికో, లేకపోతే కోరికలు తీర్చుకోవడానికో, తన అవసరతలు తీర్చుకోవడానికో, లేకపోతే పిల్లల కోసమో, లేకపోతే అనారోగ్యం కోసమో, లేకపోతే ఉద్యోగాల కోసమో, లేకపోతే ఆస్తి కోసమో, అంతస్తు కోసమో, పలకబడి కోసమో కొంతమంది వస్తుంటారు. ఒక ఆయన ఏమంటే యేసుప్రభుల వారు ఒక సభలో వాక్యం చెప్తున్నాడు. ఒక సభలో వాక్యం చెప్తుంటే ఏమని చెబుతున్నాడో మీరు చూడగలిగితే, యేసుప్రభుల వారు ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ 3 విషయాలు కనబడతాయి. అక్కడ మీకు ఎవరైనా సమాజ మందిరములో మీకు తీసుకువెళ్ళినప్పుడు మీరు ఎవరికి భయపడవద్దండి, దేవునికే భయపడండి అని ప్రభు చెప్తున్నాడు.